నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాదారులు ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నారని బాధితుడు రామరెడ్డి అన్నాడు. 1000 కుటుంబాలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు. బతినపాడు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. డీటెయిల్స్ చూస్తే ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాదారులు ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నారని బాధితుడు రామరెడ్డి అన్నారు. శీలానగర్ సత్యవానిపాలెంలో సర్వే నెంబర్ 7-12లో ఉన్న 600 గజాల స్థలాన్ని కబ్జా చేసి అందులో అపార్ట్మెంట్ అక్రమంగా కట్టేస్తున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు రామరెడ్డి అనే వ్యక్తి తెలిపారు. సందర్భంగా రామరెడ్డి మాట్లాడుతూ జీవీఎంసీ రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణం ఆపట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 7-12 600 గజాల స్థలాన్ని ఆక్రమించాడని ఆరోపిస్తున్నారు. 2005లో కొనుగోలు చేసిన స్థలాన్ని ఖాళీగా ఉండడం చూసి తప్పుడు డాక్యుమెంట్లతో ఆక్రమణకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. నా పేరు రామిరెడ్డి. ఇది యాక్చువల్గా ఈ సైటు విజయ్ కుమార్ గారు అని చెప్పానని అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతని ఏజ్ 85+. ఇప్పుడు అతను బెడ్ రెస్ట్లో ఉన్నాడు. మొన్న ఈ మధ్యన రీసెంట్గా ఏంటంటే బైపాస్ సర్జరీ జరిగి అతను బెడ్ రెస్ట్లో ఉన్నాడు. అందువల్ల అతని తరపున నేను చూస్తున్నాను. అతను నాకు ఆథరైజేషన్ ఇచ్చారు చూడమని. అయితే ఇప్పుడు దీంట్లో పరిస్థితి ఏంటంటే ఇతని సైట్ యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ లేఅవుట్ ప్రకారము ఇతని సైటు 8, 9, 10, 11 బిట్లండి. మాది వచ్చేసేసి 7వ నంబరు 12వ నంబర్ బిట్టండి. ఇతని సైటు అటువైపు వదిలేసేసుకొని మా దాంట్లోకి వచ్చేసి ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడండి. దీనికి సంబంధించి మేము 1-4 సార్లు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ పెట్టామండి, రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ పెట్టామండి. కానీ అతను ఆపమన్నా కానీ ఆపట్లేదండి. కాబట్టి దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సింది మేము సరైనటువంటి వాళ్ళని కోరుతున్నామండి. అది తర్వాత దీంట్లో నంబర్స్ సర్వే డిజిటల్ సర్వే చేయించామండి. డిజిటల్ సర్వే తాలూకు కాపీ ఇదండి. ఇందులో డిజిటల్ సర్వే చేసినటువంటి సర్వే నంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా సర్వే నంబర్లు లేఅవుట్ వేసినప్పుడు ఓల్డ్ సర్వే నంబర్లు వచ్చేసేసి 249/1, 391/1 అండి. కానీ మేము లేటెస్ట్గా ఎంఆర్ఓ సర్వేకి సర్వే చేస్తే వాళ్ళు పాత సర్వే నెంబర్లు మారిపోయాయండి. ఇప్పుడు కొత్త సర్వే నెంబర్ ఇదంతా టౌన్ జీవీఎంసీ లిమిట్స్లోకి వచ్చినప్పుడు టౌన్ సర్వే నెంబర్స్ కిందకు మారిందండి అని చెప్పానని ఆ రెవెన్యూ సర్వే నెంబర్ల ప్లేస్లో టౌన్ సర్వే నెంబర్లు వచ్చేసి ఇది 349/4, 371లో 1 పార్ట్ అని చెప్పానని సర్వే రిపోర్ట్ కూడా మాకు ఇలాగ ఇచ్చారండి. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అతను చెబుతూ ఉంటే లెక్క చేయటం లేదండి. మేము ఇదేనని చెప్పాను. ఇప్పుడు దాదాపు 6 నెలలు బట్టి మేము కన్స్ట్రక్షన్ ఆపమని చెప్తున్నా కానీ అతను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకోండి అని చెప్పానని అంటున్నారండి. అందువల్ల ఏంటంటే మేము ఇంక ఏ పని లేక ఇది చేయాల్సి వస్తుందండి. అది కలెక్టర్ గారికి కూడా ఇచ్చామండి. కలెక్టర్ గారికి ఇచ్చాము, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ ఎంఆర్ఓకి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, జీవీఎంసీలో ఇచ్చాము, అందరికి ఇచ్చామండి. సర్వే రిపోర్టే ఇచ్చారు. సర్వే రిపోర్ట్ ఇచ్చారు. సరే రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఏ అప్రూవ్డ్ లేఅవుట్. ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి, ఇది ప్రైవేట్ లేఅవుట్ కాబట్టి మాకు అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే మాకు ఇది ఉంటుంది, అప్రూవ్డ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎవరు జీవీఎంసీ వాళ్ళు అయితే అప్రూవ్డ్ అయితే జీవీఎంసీ, లేదంటే ఉడా వాళ్ళ అప్రూవల్ అయితే ఉడా వాళ్ళ దగ్గర నుంచి మేము కాపీ తీసుకొని చేస్తాము. కానీ ఇది ఎప్పుడో 2080 ఇది 1985లో వేసినటువంటి అనఫిషియల్ లేఅవుట్. అప్పుడు ఇదంతా పంచాయతీ ఏరియా కాబట్టి అనఫిషియల్ లేఅవుట్ కాబట్టి ఇది ప్రాబ్లం లేదని మాకు రికార్డు ఉండదని చెప్పానని అన్నారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇలాగే ఆక్యుపై చేసినటువంటి వాళ్ళందరూ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ లేఅవుట్లో మీకు లేఅవుట్ ఇది కాపీ, ఒరిజినల్ లేఅవుట్ కాపీ మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాకు వీళ్ళు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ బ్లూ ప్రింట్ ప్రకారము మా సైట్కి ఎదురుగా ఇటు 30 ఫీట్ రోడ్డు ఉందండి. కానీ ఆ 30 ఫీట్ రోడ్డు కూడా లేదండి. తర్వాత బాన్ తర్వాత 2 బిట్ల తర్వాత మళ్ళీ రోడ్డు ఉందండి. ఆ రోడ్డు ఆక్యుపై చేసి ఇల్లు కట్టేశారండి. ఇంటి తర్వాత ఇల్లు దానికి ఎదురు కూడా ఆ అపార్ట్మెంట్ కట్టేశారండి. అలాగే రోడ్లు కూడా ఆక్యుపై చేసి కట్టేస్తున్నారండి. అది ఇప్పుడు మా దానికి సొసైటీ లేదండి.
సొసైటీ ఏం లేదండి. ఇది అనఫిషియల్ లేఅవుట్ అయినందువల్ల ఏదో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఏదో రూపాయికి ₹10 వస్తుందని చెప్పని కొనేసుకొని తర్వాత ఇతను కొన్న తర్వాత విజయ్ కుమార్ గారు కొన్న తర్వాత అతను ఏం చేశారంటే అతనికి 2 అమ్మాయిలు అయితే పాపము వాళ్ళ అమ్మాయిలకి గిఫ్ట్ ఇచ్చాడండి. అంటే మ్యారేజ్ దీనికి సంబంధించి. ఆ అమ్మాయి ఏమో ప్రస్తుతం అమెరికాలో ఉందండి. ఆ అమ్మాయి కూడా అతనికి గిఫ్ట్ డీడ్ ఇచ్చిందండి. ఇదంతా చూసుకోవడానికి దీని కింద దాన్ని ఏమంటారు జీపీ ఇచ్చిందండి. ఇలాగా వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పని వీళ్ళు ఆక్యుపై చేసేసి చేస్తున్నారండి. ఈ హరిబాబు ఏంటి అదే చదువుతుంది మాదే ఇదేనని చెప్తున్నారు. కానీ మేము సర్వే చేయించేసి 10 సార్లు సర్వే చేయించేసేసి మొన్న సర్వే చేయించినప్పుడు కూడా రమ్మని చెప్పానంటే 10 సార్లు ఫోన్ చేస్తే రాలేదు. అది పరిస్థితి. ఇప్పుడు 3 రోజులు బట్టి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మొన్న డైరెక్ట్గా ఎంఆర్ఓ సర్వే దగ్గరికి వెళ్ళి మేము గొడవ పెట్టుకుంటే ఎంఆర్ఓ ఏంటంటే ఎంఆర్ఓ సర్వేని పంపించారు. పంపించినప్పుడు ఈయన ఫోన్ చేస్తే ఈయన ఫోన్ రాలేదు. అది పరిస్థితి. 1000 కుటుంబాలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లా కార్యదర్శి దోనుపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజేశ్వరి పేటలోని 1000 కుటుంబాలకు వారికి దుప్పట్లు చీరలు టవల్స్ పంపిణీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లా కార్యదర్శి దోనుపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ బుడమేరు వరదని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన నష్టపరిహారం వారికి ఏమాత్రం సరిపోదని ప్రకటించిన దానికి రెట్టింపు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పుస్తకాలు కంప్యూటర్లు కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. ఆంధ్రలో కూడా హైడ్రా వంటి పథకాలు అమలు చేయాలన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతమైన మల్లవరం, విజయవాడలో ఆక్రమణలు తొలగించాలన్నారు. పాత రాజేశ్వరి కమ్యూనిస్టులకు కంచుకోట అన్నారు. పాపులర్ షూ మాట ఆయుష్ హాస్పిటల్ ఏఐవైఎఫ్ నేత సహకారంతో దుప్పట్లు చీరలు టవల్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జి కోటేశ్వరరావు, లంక దుర్గారావు, పరుచూరి చాచంద్రబాబు, బుడ్డి రాయప్ప, లంక గోవిందరాజులు, తాడి పైడయ్య, కేవి భాస్కర్ రావు, పంచదారల దుర్గమ్మ, కొట్టు రమణారావు, సూరిబాబు, గాడి దుర్గారావు, కె కార్తిక్, దిల్షాద్ బేగం, కృషిత బేగం, కుమ్రహి బుగ్ మన్షు మరియు సింగంశెట్టి, మోహన్ ప్రసాద్, హరీష్, గాడి అజయ్, ఎం జగదీష్, రాజేష్, వాసు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఈ డివిజన్లో కొంతమందికి ఈ రోజున మా వంతు సహకారాన్ని సహాయాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అక్కినేని వనజ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ శంకర్ గారిని, ఈ ప్రాంత మాజీ కార్పొరేటరు కామ్రేడ్ శంకర్ గారిని అధ్యక్షత వహించి చొరవ చేస్తే ఇక ఆయన వెనకాల మేము వెళ్ళి ఆ ట్రైన్లోకి బాధితులందరినీ కూడా ఎక్కించాం. అలాగే వరదలు 2 సార్లు వరదలు వచ్చినాయి. మనకి 2005లో వచ్చింది, 2009లో కూడా అయింది. నిన్న కొల్లేరు, బుడమేరు ప్రాంతం అంతా కూడా పరిశీలించారు. ఆక్రమణలో ప్రజలంతా నష్టపోయారు. కాబట్టి నిజమైన పేద ప్రజల నాయకుడు. అలాగే ఈ లోపుగా విజయవాడ వచ్చేటప్పటికి విపరీతమైన ఆక్రమణకు గురైంది. రాయనప్పాడు, వేలపురం, అలాగే విజయవాడ భవానీపురం దగ్గర నుంచి బుడమేరు నదీ గర్భంలో ఇల్లు వేసేసారు. పక్కా కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ పాపమంతా కూడా అధికారులదే, పాలకులదే. కాబట్టి ఒక దశాబ్ద కాలంగా బుడమేరు నిర్లక్ష్యానికి గురి కాబడింది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు మీరుగా బుడమేరు ఆధునీకరణ కోసం, బుడమేరు కట్ట నిర్మాణం కోసం ఫైట్ చేసింది శాసనసభలో కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సుబ్బరాజు, మేయర్గా నగర మేయర్ టి వెంకటేశ్వరరావు. బుడమేరు కట్ట ఇవాళ ఉన్నదా విజయవాడ నగరం అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది నందమూరి నగర్, ఇందిరానాయక నగర్ ఎలా వచ్చింది? కాబట్టి అందువల్ల ఈ బుడమేరు ఆపరేషన్ అమలు చేయాలి, పేదవాళ్ళకి నష్టం జరగకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ ఆర్థిక సహాయం ఈ కార్యక్రమానికి పాపులర్ షూమార్ట్ గ్రూప్ సంస్థల వారు 300 దుప్పట్లు వారు సహాయం చేశారు. అలాగే ప్రకాష్ సర్స్ వారు 500 చీరలు, కాకిట్ షూమార్ట్ వారు 100 చీరలు, అలాగే జహీర్ షూమార్ట్ వారు 100 చీరలు. కాబట్టి కలిసి 1000 మందికి ఈ రోజున మొదటి దశ సహాయంగా సిపిఐగా మేము చేస్తున్నాము. అందువల్ల ప్రభుత్వం కూడా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
బతినపాడు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల మండలం బతినపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 100 కార్యక్రమాలు చేస్తామని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్ ని ప్రారంభించామని, ల్యాండ్ యాక్ట్ రద్దు చేశామని, ఇక నీరు చెట్టు నిధులు మంజూరు చేశామని, ఉచిత ఇసుక విధానం చేపట్టామని, అధ్వానంగా ఉన్న రోడ్లు గుంతలు ప్రస్తుతానికి పొడుస్తున్నామని, త్వరలోనే కొత్త రోడ్లను పునర్నిర్మాణం చేపడతామని చెప్పుకుంటూ పోతే 100కు పైగా మంచి కార్యక్రమాలు చేశామన్నారు. కార్యక్రమంలో కంచుకచెర్ల మండల పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన 100 కార్యక్రమాలు 100 రోజుల్లో ఏ విధంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటాం అవన్నీ కూడా రాష్ట్రంలోని ప్రతి డోర్ టు డోర్ కూడా తెలియజేయాలని చెప్పి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో కంచిక్చర్ల మండలంలో బతినపాడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామండి. మరి గత ప్రభుత్వం చూస్తే మరి కక్షపూరిత వాతావరణం ఏ విధంగా రాష్ట్రంలో తీసుకొచ్చిందో, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల్ని, క్యాడర్ని ఏ విధంగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించిందో, అదేవిధంగా అడ్డగోలు దోపిడీ, ఇసుక కానీ మద్యం కానీ ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేసి కోట్లు గడించిందో, మరి అప్పులు తీసుకొచ్చి అదే అభివృద్ధిగా చెప్పుకుంటూ రాష్ట్రాన్ని అది పంచుతూ అప్పులు పంచుతూ రాష్ట్రాన్ని ఏ విధంగా లక్షల కోట్ల ఊబిలోకి తీసుకెళ్ళినా మనం చూసాం. మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం ఒక గాడిలోకి వస్తుందని చెప్పి ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం, ఏదైతే ఎలక్షన్స్లో హామీ ఇచ్చారో అవన్నీ కూడా 100 రోజుల్లోనే టాప్ ప్రయారిటీ మరి వాగ్దానాలకి ఇచ్చి, ముఖ్యంగా అన్నా క్యాంటీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం కానీ, పెన్షన్ని పెంపొందించడం కానీ, 4000కి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయటం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం కానీ, స్కిల్ సెన్సెస్ ప్రోగ్రామ్ని మళ్ళీ ప్రారంభించడం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా ప్రజల్లో ఈరోజు చేసి చూపించిన ప్రభుత్వంగా ప్రజలు కూడా కొనియాడుతున్నారు. ముఖ్యంగా పెన్షన్ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 250ని పెంచి 5 సంవత్సరాలు ఏ విధంగా మరి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు రాగానే వస్తూనే 1000 రూపాయలు పెంచేసేసి 3000 నుంచి 4000 ఏ విధంగా పెంచారో మనం చూసాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ని పేదవాడికి పట్టెడు అన్నం, రుచికరమైన భోజనం అందించాలని చెప్పి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తే, గత ప్రభుత్వం ఏ విధంగా వాటిని నాశనం చేసి పేదవాడికి రుచికరమైన భోజనం దూరం చేసి మనం చూసాం. అదేవిధంగా అన్యాయంగా రైతుల భూములు లాక్కోవాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకురావాలని యోచించడం మనం చూసాం. ఇవన్నీ కూడా మరి ఈ ఎన్డీఏ కూటమి రాగానే రద్దు చేయటం, మరి అన్నగాని ప్రారంభించడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతున్నారని బాధితుడు రామరెడ్డి అన్నాడు. 1000 కుటుంబాలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు. బతినపాడు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.